ఎందుకలా ఉండలేకపోతున్నావు? అమ్మకు నచ్చినట్లుగా ఉండు ఫ్రెండ్, ప్లీజ్. మీరిద్దరు కలిసి ఉంటేనే మేం సంతోషంగా ఉంటాం. అసలు మీరిద్దరు ఎందుకు దూరంగా ఉంటున్నారో తెలీదు, మీ సమస్య ఏంటో తెలీదు. కానీ మీ పొరపాట్ల వల్ల పిల్లల మేము ఎంతగా బాధపడుతున్నామో మీకు తెలుసా? ఎంత కుమిలిపోతున్నామో మీకు తెలుసా ఫ్రెండ్? ఇలా విడిపోయే తల్లిదండ్రుల వల్ల పిల్లలు ఎంత బాధపడుతున్నారో అర్థమవుతుందా? మీరు పెళ్లి చేసుకుని కొన్ని రోజులు కాపురం చేస్తారు, ఏదో కారణంతో విడిపోతారు. విడిపోయేటప్పుడు పిల్లల గురించి ఒక్కసారి కూడా ఆలోచించరా? మీరెంత ప్రేమతో కంటారో అంతే ప్రేమతో పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే వాళ్ళ జీవితం సంతోషంగా ఉంటుంది. కానీ మీరు విడిపోవటం వల్ల మా చిన్న మనసులు ఎంత గాయపడతాయో తెలుసా? ఒక పక్క అమ్మని బాధ పెడుతున్నానని బాధ, మరో పక్క నిన్ను ఇబ్బంది పెడుతున్నానని బాధ. అర్థం చేసుకో ఫ్రెండ్. మళ్ళీ చెప్తున్నాను, మీరిద్దరు కలిస్తేనే మనం కలుస్తాం. సారీ, నేను వెళ్తున్నాను. అమ్మాను, నేను నీ చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించలేకపోయాను. ఒకే ఒక్కసారి ఈ నాన్న చేతి గోరుముద్దలు తిని వెళ్ళమ్మా. తింటాను నాన్న. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.